హలో. హలో లక్కీ, ఎక్కడున్నావు? నీకోసం అరగంట నుంచి వెయిటింగ్ ఇక్కడ. కంగారు పడకురామ్, దగ్గరలోనే ఉన్నా. ఇన్నాళ్ళు వెయిట్ చేసావు కదా, ఇప్పుడెందుకు కంగారు? ఇన్నాళ్ళ నుంచి నీ ఫోటోలు నేను చూశాను. నా ఫోటోలు నువ్వు చూడలేదుగా. నీకు నచ్చుతనం లేదు, నాకు భయంగా ఉంది. అబ్బా, ఎందుకు నచ్చవులే, మగాడవే కదా. ఆ, మగానే అయితే నాకు కొంచెం ఏజ్ ఎక్కువ కదా. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు ఏజ్ ఎక్కువ అని? నాకన్నా చిన్నవాడిని చేసుకుంటే తమ్ముడు అంటారు. అయినా ప్రేమకి వయసుతో పనేముంది, మనసుతో కానీ. ఆహా, వెయిట్ చేయి, వస్తున్నా. అయితే ఓకే. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఒకసారి కాల్ చేద్దాం. The subscriber is currently switched off. Please try after some time. హలో అంకుల్, ఇక్కడ ఎవరైనా అబ్బాయి కనిపించాడా? అంకులా? నేనే అబ్బాయిని. నువ్వా? మరి ఫేస్బుక్లో ఫోటో వేరేలా ఉంది. అది నేనే. అది 20 years బ్యాక్ ఫోటో. చెప్పాను కదా కొంచెం ఏజ్ ఎక్కువని. అది కొంచెమా? అయినా టీనేజ్లో ఫోటో పెట్టి ఓల్డ్ ఏజ్లో లవ్ ఏంట్రా? ఫుట్బాల్ ఫుట్బాల్? ముఖం చూస్తే కమిలిపోయిన వంకాయలా ఉంది. ఓకే. బాడీ ఏమో వంగుపైన అట్టుబండిలా ఉంది. ఈ టైంలో యాపిల్ లాంటి నేను నీకు కావాలా ఎర్రి పువ్వా? ఎర్రి పువ్వా? ఎప్పుడైనా సెల్ఫీ కెమెరాలో నీ ముఖం చూసుకున్నావా? బాగానే ఉన్నానుగా, నీకు నెరిపేగా. అబ్బా, నువ్వు ఎరుపు కాదురా, ఎర్రి పువ్వు. లక్కీ, నువ్వే కదా ప్రేమకి వయసుతో పని లేదన్నావు, మనసుతోటే పని అన్నావు. నువ్వు నా వయసునే చూస్తున్నావు, ప్రేమను చూడడం లేదు. అయినా నువ్వు మా తాతలా ఉన్నావు. నీకు నాకు లవ్ ఏంటి? ఆకులు కట్ట. ఆకులు కట్ట? ఏదో ముడత ముఖం వేసుకుని లారీ అద్దాలు పెట్టుకుని వచ్చేసావు. అవి మడిచి ఛీ, ముసలోడా. లక్కీ, లక్కీ, లక్కీ. అరే మామా, మనకు చాలా బాధ చేస్తుందిరా. దేనికిరా మామా, నా జీవితంలో రంగు లేదు, రుచి లేదు మామ. ఒక అమ్మాయి నెంబర్ ఉంటే ఎవరా మామా? నేనేమన్నా బ్రోకర్లా కనబడుతున్నానంటరా? ఫ్రెండ్ అని అడిగాను మామ, ఏదో బ్రోకర్ అని నేను అన్నానేంటి? నాకే ఏది లేదు, నువ్వే దేనన్నా పురమాయించరా. సైకో నా కొడుకులా ఉన్నావు. మన ఇంక చూసాలి ఎవరైనా వస్తారా మామ? మన మీద దేనిదాన్ని తీసుకెళ్ళి లాక్కుపోవాలి. దేనో దాన్ని తీసుకెళ్ళిపోతే బొక్కలో వేసి కుమ్మేస్తారు. దిశ చట్టం ఒకటి ఉంది తెలుసా నీకు? అయినా అది ఎక్కడో సిటీలో జరిగిందిరా. ఈ తుప్పలు ఎవడు చూస్తాడరా? అయినా ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఆలోచించకూడదురా. దొరికిందా తరిమామా, వేసేసామా? ఇప్పుడు మన గురించి ఈ తుప్పళ్ళకి ఎవరు రారు కానీ పద. అరే మామ, అరే మామ, మన పంట పండిందిరా, దొరికేసిందిరా. రా.
నువ్వు పక్కలు ఆ? పక్కలే. ఎవరు రీడు ఆ రూపాయలు చెంచలా ఉన్నాడు? ఎవరా నువ్వు? ఎవడు కొడితే ఏదో డైలాగులు పక్కదింగ. ఆ అమ్మాయిని వదిలేయండి మర్యాదగా. ఎవరిది మనవరాలా? నవ్వు ఆపుకుంటున్నా కదా, ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళిగర్రా. చా అది నేను మనవరాలు అయి ఉండదురా, ఇటు కూతురే ఉంటదిరా. భలే ఉందిరా ఎర్రగానా. పీకావులే. అసలు దేని చూసి రెచ్చిపోతున్నారా నువ్వు? నీ హైట్కి, నీ ఏజ్కి, నీ మాటలకి ఎవరైనా సంబంధం ఉన్నారా? ఎర్రతోలు కదా స్టైల్గా ఉన్నాడు అనుకుంటున్నారేమో. మాస్ ఓరా మాస్. నీ మొసలి ముసడా కరెక్ట్ ఏంటంటే ఎవడ పడితే వాడు ముసలోడు గిసలోడు అంటే గొడ్డ లోడ తీసి కొడతా. మమ్మల్ని కొట్టడానికి నువ్వు కొట్టలోడు తీసుకుంటావు ఎందుకురా? ఛీ, ఇంత తిన్న మారలేదురా మీరు. నీ పుణ్యం ఉంటదిరా. అమ్మాయి ఎవరో చెప్పరా చాలు. మై లవర్. ముసడా నీ వసలు నీకు అవసరం అంటావా? ఈ వయసులో ఏమైనా చేయగలవా ముసలాడా నువ్వు? బా ఇడికి ఇలా కాదురా. ఒరే మీ బుర్రకల దగ్గర ఎట్టండి రా. ఒరే మీకు బోర్డు వయసు ఉందిరా, మీ వయసును చూసి ఎవరితో పడుతుందిరా. నాకు పడగ్గా ఒకటి దొరికిందిరా, నన్ను ఎలివేట్ చేయండి రా. ఈ మాట ఎంతగా చెప్పొచ్చు కదరా. ఇది ఇందాకడే చెప్తే రథ జరగబోతుంది కదరా. ఏదో ట్రై చేద్దామని చూశాను రా, మీరు కుదరనవ్వలేదు. నాకు సహకరించండి రా. నువ్వు ముసడే కదా, అయినా ఎంత చెట్టుగా అంతే గాలి. ముసలోడు కదరా, వదిలేద్దాం. గురుగారు మిమ్మల్ని మ్యాచ్ చేయడం, గురుగారు మీ స్పీడ్ ని క్యాచ్ చేయడం మా వాళ్ళు అస్సలు కాదండి. మీరు అమ్మాయికే కరెక్ట్ అండి. మీ కొండ మీరే తూముకోండి. చంపేశారు కదా. మీలో ఇంత పవర్ ఉందని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేం చూసు, ఇంకా చాలా ఉంది, చూస్తావా? ఇంకేం చేద్దాం రామ్? ఇంకేం చేద్దామంటే మిగిలింది పార్ట్ 2లో చూపిద్దాం. ఓకే.